హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 62. వదిన, తినే నేను చెప్పిన అమ్మాయి పేరు స్నిగ్ధ అంటూ చెప్పడంతో వచ్చిన అమ్మాయి వైపు ఎత్తి చూసిన మిథున ఒక్కసారిగా షాక్ అయింది. స్నిగ్ధ కూడా తన అక్కని అక్కడ చూసి షాక్ అయింది. స్నిగ్ధ, తనే మా వదిన అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు ఆర్య. ఆర్య, తినేనా నువ్వు చెప్పిన మీ సోకాల్డ్ వదిన గారు? అడిగింది స్నిగ్ధ కోపంగా మిథున వైపు చూస్తూ. ఎలా ఉన్నావు స్నిగ్ధ? అడిగింది మిథున. నువ్వు నీ మొగుడు చేసిన మోసానికి చచ్చిపోలేదులే, బ్రతికే ఉన్నాం అంది స్నిగ్ధ కోపంగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? మా వదిన నీకు ముందే తెలుసా? నేను చెప్పాను కదా, మా ఆస్తులన్నీ పోవడానికి కారణం ఒకరు అని. ఆ ఒక్కరు తినే. ఇప్పుడు ఎలానో మనిద్దరి పెళ్ళికి ఆవిడ ఖచ్చితంగా ఒప్పుకోదు. ఆవిడ ఒప్పుకున్నా మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. నువ్వు వీళ్ళ ఫ్యామిలీ అని నాకు ముందే తెలుసుంటే బాగుండేది అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి ఒక 4 అడుగులు ముందుకు వేసింది. స్నిగ్ధ, ఒక్కసారి ఆగు అంటూ స్నిగ్ధ చెయ్యి పట్టుకొని తనని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆర్య. ఆర్య, తను చెప్పింది నిజమే. ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నా యష్ అస్సలు ఒప్పుకోడు. తనే కాదు, అమ్మ నాన్న కూడా ఒప్పుకోరు అంది మిథున. నేను చెప్పాను కదా ఆర్య, ఇక నువ్వు నన్ను మర్చిపోవడం తప్పితే నీ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. నాదేముంది, మా నాన్న చూసిన సంబంధాన్ని కళ్ళు మూసుకొని చేసుకుంటా. నా తలరాత ఇంతే అనుకుంటాను అంది స్నిగ్ధ ఏడుస్తూ. పెళ్ళి ఫిక్స్ అయిందా నీకు? అడిగింది మిథున. తమరి భర్త చేసిన ఘనకార్యాలకి ఎవడో డబ్బున్న ఒక ముసలోడికి నాకు పెళ్ళి జరుగుతుంది. చాలా, వాడి డీటెయిల్స్ కూడా నీకు చెప్పాలా? అడిగింది స్నిగ్ధ. స్నిగ్ధ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటూ మాట్లాడుతూ ఉన్న మిథున వైపు చెయ్యి చూపించి ఆపుతూ. ఏం చెప్తా? సరే, నేను మా అమ్మ అంటే నీకు పరాయి వాళ్ళం, ఓకే వదిలే. కనీసం నేను కన్న తండ్రి ఆస్తి మొత్తం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేశాడు. కనీసం అతని గురించి కూడా నీకు ఆలోచన లేదా? అడిగింది స్నిగ్ధ. తను మాట్లాడే మాటలకి సైలెంట్గా ఉండిపోవడం తప్పితే తన దగ్గర వేరే మార్గం లేదు అనిపించి సైలెంట్గా ఉండిపోయింది మిథున. కానీ అదే టైంలో చెల్లిని అబ్జర్వ్ చేస్తుంది. తన కళ్ళల్లో ఆర్య పట్ల నిజమైన ప్రేమ కనిపిస్తూ ఉంటే తన కళ్ళను మూసుకొని బలంగా ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా, సరే, యశ్వంత్ అమ్మ నాన్నని నేను ఒప్పిస్తాను అంది మిథున. ఆ మాటకి ఆర్యతో పాటు స్నిగ్ధ కూడా ఆశ్చర్యంగా చూసింది మిథున వైపు. అవును, నేను మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వు ఏ ముసలోడిని పెళ్లి చేసుకునే పని లేదు స్నిగ్ధ, సరేనా అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది మిథున. నిజంగానా? నిజంగానే నువ్వు చెప్పేది నిజమేనా అక్క? అడిగింది స్నిగ్ధ. అవును, నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తాను. ఆ తర్వాత నా చేతిలో ఏమీ లేదు అంది మిథున. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆర్య నవ్వుతూ. ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఇప్పుడు యశ్వంత్ని ఎలా ఒప్పించాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే యశ్వంత్ నుంచి ఫోన్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది మిథున. ఏంటి మేడం గారు, మీ మరిది గారితో కలిసి ఎక్కడికో వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళారు అడిగాడు యశ్వంత్ కూల్గా. అది ఆర్యని కాఫీ షాప్కి వెళ్దాం వదినా అని అంటే వచ్చాం. ఏమైంది? అయినా మీకెలా తెలుసు? ఇంటికి వచ్చాను, ఇంట్లో మేడం గారు లేరు, అమ్మని అడిగితే అమ్మ చెప్పింది అన్నాడు యశ్వంత్. అవునా, ఈ టైంలో మీరెందుకు ఇంటికి వచ్చారు? ఇంటికి రారు కదా అడిగింది మరింత అనుమానంగా. అంటే ఒక ఫైల్ మర్చిపోయాను రా, అందుకే వచ్చాను. పనిలో పనిగా మా దేవి గారి దర్శనం కూడా జరిగిపోతుంది కదా అంటూ ఉంటే, సరే సరే, మేము స్టార్ట్ అవుతున్నాము, అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను
అన్నాడు యశ్వంత్. "హ్మ్, సరే" అంటూ కాల్ కట్ చేసి ఆర్య వైపు చూస్తూ, "ఆర్య, మనం స్టార్ట్ అవ్వాలి. అది మీ అన్నయ్య ఇంటికొచ్చారు" అంది మిథున. "సరే వదిన" అంటూ పైకి లేచాడు ఆర్య. మిథున చెల్లెలి వైపు చూస్తూ, "నేను మాట్లాడతాను కానీ నువ్వు అప్పుడే ఈ విషయం బయటెక్కడా చెప్పకు, సరేనా?" అంటూ చెప్పడంతో, "సరే అక్క" అంది స్నిగ్ధ. ఆటో ఎక్కించేసి ఆర్య, మిథున అక్కడి నుంచి తిరిగి ఇంటికి రీచ్ అయ్యారు ఇద్దరూ. "వదిన, అన్నయ్య ఒప్పుకుంటాడు అంటావా?" అడిగాడు ఆర్య మిథున వైపు చూస్తూ. "అది నేను కూడా చెప్పలేను ఆర్య. మీ అన్నయ్య ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలీదు, బట్ ట్రై చేస్తాను" అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది మిథున. "వచ్చావా? ఇంకా రాకపోతే నీకే కాల్ చేద్దాం అనుకున్నా" అన్నాడు భార్య వైపు చూస్తూ. "యష్, ఇప్పుడు నీకేమైనా అర్జెంట్ వర్క్ ఉందా?" అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. "ఏమైందే?" అడిగాడు అనుమానంగా. "అది మన ఆర్య ఉన్నాడు కదా" అంటూ 2 నిమిషాలు ఆగి భర్త వైపు చూసింది. "ఏంటి, వాడొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఆ అమ్మాయిని కలవడానికి, అంతేనా?" అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. "అవును, కానీ నీకెలా తెలుసు?" అడిగింది మిథున ఆశ్చర్యంగా. "గెస్ చేశాను మేడం. ఈ ఏజ్లో వాడు నిన్ను అంత సీక్రెట్గా బయటకు తీసుకెళ్లాడంటే విషయం అదే అని అర్థమైపోయింది. ముఖ్యంగా నాకు తెలియకుండా తీసుకెళ్లాడు చూడు, అక్కడే నా అనుమానం నిజమైపోయింది. ఇంకేంటి, ఎలా ఉంది నీ తోటికోడలు?" అడిగాడు యశ్వంత్. "తను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?" అడిగింది మిథున. "ఎవరు?" అడిగాడు యశ్వంత్ క్యాజువల్గా. "నా చెల్లి స్నిగ్ధ" అంది మిథున. "వాట్? ఏం మాట్లాడుతున్నావు? నీ చెల్లి స్నిగ్ధ ఏంటి? వాడు ప్రేమిస్తుంది మీ చెల్లినా?" అడిగాడు యశ్వంత్ సీరియస్గా. "అబ్బా, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అవును, స్నిగ్ధ కూడా వాడిని ప్రేమిస్తుంది." "నాకైతే ఇది కరెక్ట్ అని అనిపించట్లేదు. వాడిని ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమని, ఆశలు వదిలేసుకోమని చెప్పు. నేనైతే ఈ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేను. చూసావు కదా సియా పరిస్థితి ఇప్పటికీ ఎలా ఉందో. తను మనిషి అయితే నార్మల్గా మనతో ఉంటుంది, కానీ ఇంకా తను ఏదో బాధలో ఉంది. అది ఎప్పటికీ తనని వెంటాడుతూనే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇక నువ్వు అన్నీ మర్చిపోయి వాడికి కూడా చెప్పు ఆ పిల్లని మర్చిపోమని. నేను నా తమ్ముడి విషయంలో మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలి అనుకోవట్లేదు" అన్నాడు యశ్వంత్. "అబ్బా యష్, అది కాదు. నేనిద్దరి కళ్ళల్లో ఒకరి మీద ఒకరికున్న ప్రేమను చూశాను. అందుకే నిన్నింతలా అడుగుతున్నాను. ప్లీజ్ రా, ఒప్పుకో" అంది మిథున. "మిథున, నా కోపం తెప్పించుకో. మీ నాన్నని, సవతి తల్లిని, చెల్లిని పూర్తిగా ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. అర్థమవుతుందా? నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా డ్రామా చేస్తూ ఉండుంటారు, ఆస్తిని మళ్ళీ వాళ్ళ పేరు మీదకి దక్కించుకోవడం కోసం" అన్నాడు యశ్వంత్. "ఇచ్చేసేయ్, వాళ్ళ ఆస్తి కదా, అది వాళ్ళకి ఇచ్చేసేయ్. మనకొకళ్ళ డబ్బు వద్దు" అంది మిథున. "మీ బాబు ఏమైనా న్యాయంగా సంపాదించాడు అనుకుంటున్నావా? ఇంకా ఎక్కడుంది ఆ డబ్బు? వాడి వల్ల రోడ్డు మీద పడ్డ ప్రతి కుటుంబానికి ఆ డబ్బులు అన్నీ ఈక్వల్గా సెటిల్ చేశాను. మీ నాన్న వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో నీకు తెలుసా? 2,000 కుటుంబాలు. ఆ 2,000 కుటుంబాలకి 200 కోట్లు ఈక్వల్ అమౌంట్లో షేర్ చేసి పంచేశాను. అందులో నుంచి నేను రూపాయి కూడా ముట్టుకోలేదు. అయినా మనకున్న ఆస్తితో పోలిస్తే మీ బాబు ఆస్తి కనీసం ఆవగింజలో ఆవగింజంత కూడా ఉండదు. అర్థమైందా? అది నువ్వు తెలుసుకో. నువ్వు ఆర్యకి ఏమని చెప్పుకుంటావో నాకు తెలీదు. నేనైతే ఈ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను" అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్. అబ్బా, నాన్న పిన్ని చేసిన తప్పుకి స్నిగ్ధాన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్? పిన్ని మాటలు బట్టి తను అలా ఆలోచిస్తుంది. ఇక్కడికి వస్తే మనం తనని మార్చుకోవచ్చు. అది ఎందుకు ఈ మనిషికి అర్థం కావట్లేదు? అలా అయితే ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఈ మనిషి? రోజుకొక అమ్మాయితో ఉండేవాడు, కానీ ఇప్పుడు మారిపోయాడు కదా. స్నిగ్ధ కూడా మారిపోతుంది. మనం తనకి ఒక అవకాశం ఇవ్వాలి కదా అనుకుంటూ ఇక యశ్వంత్తో గట్టిగా మాట్లాడాలి అని నిర్ణయించుకుంది మిథున. ఇక్కడ రిషికి కూడా విషయం చెప్పాడు యశ్వంత్. "వాట్? రెడ్డి కూతురా?
రేయ్, ఎవరో అమ్మాయి అనుకున్నాను కానీ తను రెడ్డి కూతురు అని అసలు ఏమాత్రం డౌట్ రాలేదురా నాకు అన్నాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ. నువ్వు చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేయించాను, కానీ ఈలోపే నీ చెల్లి నాకు సమాధానం చెప్పేసింది. పైగా ఇప్పుడు దాని చెల్లికి నా తమ్ముడికి పెళ్లి చేయాలంట. రాక్షసి అసలు అలా ఎలా మాట్లాడుతుంది? అది దాని అమ్మ బాబుల గురించి తెలిసిన తర్వాత కూడా నేను దాన్ని చెల్లిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అనుకుంటుందా అంటూ కోపంగా అరుస్తూ ఉన్నాడు యశ్వంత్. సరేరా బావా, కూల్. ఇదే కోపం నా చెల్లి ముందు బయట పెట్టకు, పాపం భయపడిపోతుంది నా చెల్లి అన్నాడు రిషి. దాని ముందు ఇంత కోపం ఎక్కడొస్తుంది నాకు, నా బొంద అన్నాడు యశ్వంత్. ఆ మాటకి చిన్నగా నవ్వుకొని సరేరా నేను ఇంక వెళ్తాను అంటూ ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు రిషి. ఇక్కడ యశ్వంత్ కూడా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.